ఆగండి 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 వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఏంటి ఆగమని చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, కేక్ చూపిద్దామని ఆగండి అని చెప్తున్నాను. కేక్ చూస్తే ఎలా అనిపిస్తుంది? బాగుందా? అయితే రండి చేసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో చాక్లెట్ ట్రఫుల్ కేక్ని షేర్ చేస్తున్నాండి. యాక్చువల్గా చాక్లెట్ ట్రఫుల్ కేక్ అనేది నాకు వచ్చిన ఆర్డర్ అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియో ఎక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్లోకి హాఫ్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ని మిక్సీ పట్టి పౌడర్గా వేసుకోవాలి. మీరు తీసుకున్న రేషియో బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/3 కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి రిఫైండ్ ఆయిల్ యూస్ చేయకూడదండి, సన్ఫ్లవర్ కానీ అలాంటివి ఏవైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/3 కప్ ఆఫ్ బటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. బటర్ మిల్క్ అంటే ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఒక సైడ్కి పెట్టుకున్న తర్వాత మనకి అది బటర్ మిల్క్ కింద రెడీ అయిపోతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంటే బాగా మెల్ట్ అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో హాఫ్ టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలండి. అండ్ 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఉంటుంది కదా, కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, బేకింగ్ సోడా అనేది తక్కువ యాడ్ చేసుకోవాలి. సోడా ఎక్కువ యాడ్ చేస్తే కేక్ అనేది సోడా ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే సోడా ఎప్పుడైనా మనం తక్కువ తీసుకోవాలన్నమాట. సో పిండిని 2 to 3 టైమ్స్ నీట్గా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుని పెట్టుకుని దాంట్లో రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్ తీసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లమ్స్ ఏమీ లేకుండా చూసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. లమ్స్ ఉంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు అండ్ స్పాంజీ టెక్స్చర్లో కూడా రాదు. మీకు ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, గ్రేట్ చేసుకొని దాన్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట. చాక్లెట్ మెల్ట్ చేసి ఆ చాక్లెట్ కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. అలా అయితే మీకు చాక్లెట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. కోకో పౌడర్ వద్దు అనుకున్న వాళ్ళు డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అయితే మనకి మంచిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో మిల్క్ అయితే కొంచెం చూసుకొని మిల్క్ యాడ్ చేసుకొని కట్టిన ఫుల్ మెటీరియల్లో మిక్స్ చేసుకోవాలి. మిల్క్ అనేది రేషియో చూసుకోండి. రూమ్ టెంపరేచర్ మిల్కే మాత్రమే యూస్ చేయాలి. అలానే వేడిగా పాలు కాదు, చల్లటి పాలు కూడా యూస్ చేయకూడదు. సో బ్యాటర్ని అంతా రెడీ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి 6 ఇంచెస్ కేక్ టిన్ తీసుకున్నాను. కేక్ టిన్కి ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో గ్రీస్ చేసుకోండి, లేదు అనుకుంటే మైదాతో డస్టింగ్ చేసుకునే సరిపోతుంది. మౌల్ చుట్టూ మైదాతో డస్టింగ్ చేసుకోవడం వల్ల కేక్ డిమౌల్ చేసేటప్పుడు ఈజీగా మనకి మౌల్ నుంచి వచ్చేస్తుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని మౌల్లోకి వేసుకోవాలి. కేక్ టిన్లోకి ఎప్పుడైనా బ్యాటర్ మనకి రిబ్బన్ టెక్స్చర్లో ఉండాలండి. ఇదైతే కంపల్సరీగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి. బ్యాటర్ బాగా థిక్గా ఉన్నా లూజ్గా ఉన్నా మనకి కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫ్లఫీగా కూడా రాదు. సో బ్యాటర్ ఎప్పుడైనా రిబ్బన్ టెక్స్చర్లో ఉండేటట్టు చూసుకోండి. మనం వేసేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట రిబ్బన్ టెక్స్చర్లో ఉందో లేదో. ఇప్పుడు కేక్ టిన్లోకి బ్యాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 2 to 3 టైమ్స్ నీట్గా ట్యాప్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్టాండ్ ప్లేస్ చేసుకొని పైన నుంచి క్యాప్తో క్లోజ్ చేసి ఒక 3 minutes కానీ 5 minutes కానీ ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఈవెన్గా బేక్ అవుతుంది అండ్ పైన కూడా మనకి విరిగే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇలా 3 minutes 5 minutes తర్వాత ప్రీహీట్ చేసుకున్న తర్వాత క్యాప్ తీసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదా, దాన్ని అందులో పెట్టేసి క్యాప్తో క్లోజ్ చేసుకొని 40 to 45 minutes వరకు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి. ఇలా బేక్ అయిన వెంటనే కేక్ని ఎప్పుడు డిమౌల్ చేయకూడదు. వెంటనే డిమౌల్ చేస్తే కేక్ అనేది విరిగిపోతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత కేక్ని డిమౌల్ చేయాలి. డిమౌల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అంతా క్లియర్ చేసుకోవాలి. అలా అయితే మనకి కేక్ అనేది కింద బేస్ అనేది మౌల్కి అంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే కేక్ని డిమౌల్ చేసేసానండి. సో కేక్ డిమౌల్ చేసిన తర్వాత కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. మీరు కేక్ హైట్ చూసుకొని లేయర్స్ కట్ చేసుకొని మీకు కావాలనుకుంటే 3 కట్ చేసుకోవచ్చు, 4 కట్ చేసుకోవచ్చు, లేదంటే 2 అయినా కట్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ద కేక్ హైట్ బట్టి, అంటే బేస్ అనేది ఎంత హైట్ వస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా అయితే నేను 4 లేయర్స్ కింద కట్ చేసుకున్నానండి. ఇలా లేయర్స్ కింద కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను.
విప్పింగ్ క్రీమ్ తీసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే విప్పింగ్ క్రీమ్ బీట్ చేసేటప్పుడు లో టెంపరేచర్లో పెట్టుకోవాలండి. ఇదైతే ఫస్ట్ ఈ టిప్ అయితే మనం బాగా ఫాలో అవ్వాలండి. విప్పింగ్ క్రీమ్లో ఎటువంటి ఐసింగ్ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయవసరం లేదు. సో ఏమీ యాడ్ చేయకుండానే క్రీమ్ అనేది మనకి స్టిఫ్గా వస్తుంది. అలా కాదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకోండి. క్రీమ్ అనేది స్టిఫ్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు క్రీమ్లోకి 1 కప్ ఆఫ్ ఐసింగ్ షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమ్ని బీట్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో మనకి క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా, సో కొంచెం సేపు బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు మళ్ళీ దానికి కూలింగ్ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ బీట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ క్రీమ్ కూడా స్టిఫ్గా వస్తుంది. క్రీమ్ అయితే స్టిఫ్గా రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. సో ఇలా ఫాలో అయితే మనకి క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో క్రీమ్ మనం బీట్ చేసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండ్ మిగతాది బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది స్టిఫ్గా వస్తుంది అండ్ మనకి మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో నేనైతే క్రీమ్ని స్టిఫ్ పీక్స్ వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకుని ఇప్పుడు హాఫ్ క్వాంటిటీ ఇందులో కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అండ్ కొంచెం మాత్రం ఇప్పుడు మనం యూజ్ చేయడానికి బేస్ పైన క్రీమ్ అప్లై చేయాలి కదా, అది యూజ్ చేయడం కోసం మాత్రం పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ కేక్ బోర్డ్ పెట్టుకున్నానండి. దానిపైన క్రీమ్ అనేది అప్లై చేశాను. క్రీమ్ ఎందుకు అప్లై చేస్తారంటే మీకు చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఫస్ట్ మనం లేయర్ పెట్టుకుంటాం కదా, అది ఇటు అటు మూవ్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే కింద క్రీమ్ అప్లై చేస్తామన్నమాట. సో క్రీమ్ అప్లై చేయడం వల్ల మనం పైన క్రీమ్ అప్లై చేస్తాం కదా, అప్పుడు ఇటు అటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత పైన షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత పైన మళ్ళీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇలానే సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, మీరు ఎన్ని లేయర్స్ కట్ చేసుకుంటే అన్ని లేయర్స్ అన్నీ మాత్రం ఇలానే పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఫస్ట్ అయితే బేస్ పెట్టుకోవాలి. బేస్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కంపల్సరీగా స్ప్రెడ్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ ఎంత బాగా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ అనేది అంత స్పాంజ్. షుగర్ సిరప్ యాడ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది జ్యూసీ టెక్స్చర్లో ఉంటుందండి. సో కేక్ అనే కాదు, బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్న, ఇంట్లో ప్లమ్ కేక్స్ ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. బిస్కెట్స్ కూడా షుగర్ సిరప్ యాడ్ చేస్తారండి. మనం చేసుకునే కుకీస్ బట్టి ఉంటుంది. కోకోనట్ బిస్కెట్స్ అండ్ కుకీస్ ఉంటాయి కదా, వాటికి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఫస్ట్ లేయర్స్ అన్ని పెట్టేసుకొని పైనుంచి విప్పింగ్ క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అండ్ లాస్ట్ లేయర్ పెట్టుకున్నాను. పైన కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసుకొని పైన విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే చాక్లెట్ కలర్ అనేది ఇంకా ఎక్కువ రావాలి అనుకుంటే విప్పింగ్ క్రీమ్లో కూడా డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి వేసుకుంటే మనకి డార్క్గా చాక్లెట్ కలర్ అనేది వస్తుందండి. నేనైతే కోకో పౌడర్ వేయడం వల్ల లైట్ కలర్ వచ్చింది, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. లేదు అనుకుంటే మీరు డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది మనం డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేసుకొని విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసుకుంటే మనకి సేమ్ చాక్లెట్ ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే కేక్కి మనం ఫ్రమ్ కోట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సింది ఇదైతే టిప్ అయితే ఫస్ట్ ఫ్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. ఫ్రమ్ కోట్ ఎందుకు చేస్తాము అంటే కేక్ పైన క్రమ్స్ ఉంటాయి కదా, అంటే బేస్కి చిన్న చిన్న పీసెస్లా క్రమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ క్రమ్స్ అన్నీ క్రీమ్ అనేది సెట్ చేస్తుంది. ఇలాగా ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఎడ్జెస్కి, బార్డర్స్ కంటే నీట్గా క్రీమ్ అప్లై చేసుకోవాలి అండ్ మనం నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అనేది ఫ్రిడ్జ్లో కంపల్సరీగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే పైన మనం డెకరేషన్ చేసేటప్పుడు మనం కేక్ పైన డెకరేషన్ చేస్తాం కదా, అప్పుడు మనకి పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. నా దగ్గర స్టార్ నోజిల్ అంటారు కదండి, స్టార్ కమ్ ఫ్లవర్ నోజిల్ అనమాట. సో ఆ నోజిల్ అయితే ఉంది. ఆ నోజిల్ని పైపింగ్ బ్యాగ్కి పెట్టుకున్నాను. పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని పైన అయితే ఒక 4 to 5 ఫ్లవర్స్ వరకు వేసాను అండ్ కింద బార్డర్స్కి వచ్చేసి చిన్న చిన్న జిగ్జాగ్ అంటారు కదా, సో సేమ్ నోజిల్తో ఉంటేనే జిగ్జాగ్ డిజైన్ అనేది వేసేసాను. ఈ కేక్ అయితే ఫస్ట్ టైం అనమాట నేను చేయను, అంటే నేను నేర్చుకునే తర్వాత ఫస్ట్ మీ కేక్ ప్రిపేర్ చేయడం. సో ఆ వీడియో అనేది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నా మొబైల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి, అందుకే ఒక్కొక్కటి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో పైన కింద బార్డర్ అయితే ఇచ్చేసుకున్నానండి. నా దగ్గర సిల్వర్ కలర్ స్ప్రింకిల్స్ ఉన్నాయి.
ఆ స్ప్రింకిల్స్తో కేక్ పైన అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఈ కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ ఆర్డర్ అయితే చాక్లెట్ ట్రఫుల్ కేక్ వచ్చిందండి. అది వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే వీడియో తీసిన టైం లేదు. వాళ్ళు మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా కేక్ ఇచ్చేయాలన్నమాట. 6 కల్లా కేక్ అనేది డెలివరీ ఇవ్వాలండి. సో అందుకనే నేనైతే వీడియో తీయలేదు. సో ఈ కేక్ వీడియో అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.